బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకి రావాలనేటువంటి ఆలోచనతో ఇటీవలనే ధర్మవరంలో మొదలైనటువంటి యాత్ర ఇవాళ తిరుపతి మీదుగా వచ్చి ఇవాళ తిరుపతిలో కూడా ముగించుకొని రేపు మన జిల్లా నడిబొడ్డున బస్సు యాత్ర ముందుకు వెళుతూ తర్వాత ప్రకాశం వైపు వెళ్తుందన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. విలువలతో పరిపాలించాలి, ప్రజల చేత మనం పరిపాలించబడాలి, ప్రజలు మనతో పరిపాలించేది కాదు, ప్రజల చేత మనం మన్నలు పొందాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. కానీ నాకు డబ్బు పెట్టి ఓటు కొని మళ్ళా తిరిగి అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పిన ఏకైక వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణల్ని ప్రతిదాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇవాళ 10 దినాలు పెట్టినటువంటి విషయంలో కూడా గతంలో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్కడైతే మనకు ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి అనంతపూర్లో ఆయన ఒక జిల్లాలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది చాలా బాగుంది అని చెప్పని ఆ 10 దినాలను కొనసాగించడం జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా కొనసాగించుతూ అనేక విధమైనటువంటి రోడ్లు కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు, మరి అనేకమైనటువంటి పనులు చేసుకొని రోజు కూడాను వేతనం వచ్చే విధంగా, వారానికి 10 రోజులకి వేతనం వచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలు. ఇవాళ చిన్న కూలి చేసుకునేటువంటి, నాలి చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రతిష్టగా ఉపయోగపడ్డారన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. రేపు ఉదయం ఇక్కడ మన నెల్లూరులో జరగబోయేటువంటి ఈ బస్సు యాత్రలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట చేస్తారు. అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూటమి సభ్యులు కానీ మిగతా సభ్యులందరూ కూడాను వచ్చి ఈ యాత్రని జయప్రదం చేసి ఆ విగ్రహ ప్రతిష్టలో అందరూ కూడాను పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ